కూటమి అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే చెత్త పన్నులు రద్దు చేస్తామని కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. తెనాలిలోని 35, 36 వార్డుల్లో నాదెండ్ల మనోహర్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాదెండ్ల మనోహర్ కు స్థానికులు హారతులిస్తూ శాలువాతో సత్కరిస్తూ ఘన స్వాగతం పలికారు. సంక్షేమం అని బూటకపు మాటలు చెప్తూ జగన్ రెడ్డి ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారంటూ నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులతో రాష్ట్రం అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే మునుపెన్నడూ జరగని విధంగా తెనాలిని అభివృద్ధి చేస్తామన్నారు. లా అండ్ ఆర్డర్ సక్రమంగా అయ్యేలా చేస్తామన్నారు. ఏం చేస్తుంటారు షాప్ లో? సైకిల్ షాప్ అండి. రెండు పెట్టారా? తప్పకుండా సహకరించాలి. కేవలం అబద్ధాలు చెప్పి ప్రచారం చేసుకున్నారు తప్ప క్షేత్రస్థాయిలో ఎవరికి కూడా సరైన రీతిలో సంక్షేమం అందలేదు. ఆసరా పథకం కానివ్వండి, జగనన్న విద్యా దీవెన కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, జనవరి నుంచి ఇప్పటి వరకు అట్లానే పెండింగ్ పెట్టి ప్రభుత్వం ప్రజల్ని మోసగించడం కోసం ప్రయత్నం చేసింది. ప్రతిరోజు అప్పులు చేస్తున్నాం. అటువంటి ఆర్థిక పరిస్థితి తీసుకొచ్చారు. కానీ అభివృద్ధి ఎక్కడ కూడా చూపించుకోలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. భవిష్యత్తులో తెనాలి మున్సిపాలిటీని ఇంకా అభివృద్ధి చేసి ఈ రక్షిత మంచినీటి పథకం ప్రతి ఒక్కరికి అందించే విధంగా, రోడ్లు మరమ్మతులు చేసే విధంగా, ప్రభుత్వ ఆసుపత్రిని అద్భుతంగా అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఏర్పాటు చేసి గుండె చికిత్సతో సహా ఇక్కడ కార్డియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఏర్పాటు చేసి అన్ని విధాలుగా మన ప్రజలను ఆదుకోవడానికి సిద్ధమవుతున్నాం. ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ఈ చెత్త పనులను రద్దు చేస్తాం. తద్వారా ఈ ప్రాంతానికి ఒక భద్రత కల్పించే విధంగా పోలీసు శాఖను కూడా అప్రమత్తం చేసి ఒక చక్కటి వాతావరణం నెలకొల్పేటట్టు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి మేము నిలబెడతాం.